హలో పీపుల్, ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్. ఈ క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ది బ్రెడ్. 4 to 5 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకోవాలి. దానికి ఒక 2 eggs వేసుకోవాలి. బ్రెడ్ మిక్సీలో వేసుకున్న తర్వాత అందులోని ఎగ్స్ 2 eggs కూడా మిక్సీలో వేసుకోవాలి. నెక్స్ట్ మిల్క్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు 5 స్లైసెస్కి ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ మిల్క్ పడుతుంది. తర్వాత ఇలాచి ఒక 4 to 5 వేసుకోవాలి. పొట్టు తీసేసి వేసుకుంటే బాగుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ షుగర్ మన టేస్ట్ తగ్గట్టు 4 to 5 స్లైసెస్కి ఒక 2 tablespoons ఆఫ్ షుగర్ పడుతుంది. 3 కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు. తర్వాత అన్నిటిని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ బ్యాటర్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ షుగర్ ఒక 2 or 3 tablespoons ఒక చిన్న కడాయిలో వేసుకొని దాన్ని కొన్ని వాటర్ వేసుకొని ఇలా క్యారమెల్ లాగా కరిగించి ఒక బౌల్లో వేసుకోవాలి. నాకు అందులో సరిపోలేదు, అందుకే షిఫ్ట్ చేసుకున్నా స్టీల్ దానిలోకి, చిన్న బాక్స్లోకి. తర్వాత ఆ బ్యాటర్ ఏదైతే మనం మిక్సీ పట్టిందో అది అందులో వేసేసుకోవాలి. తర్వాత బేస్ కొంచెం మందంగా ఉన్న గిన్నెలో ఒక చిన్న స్టాండ్ కానీ ఇంకో వేరే చిన్న ప్లేట్ లాంటిది గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. వాటర్ వేసుకున్న తర్వాత ఈ క్యారమెల్ను ఆ బ్యాటర్ ఉన్న బౌల్ మొత్తం అందులో పెట్టి మూత పెట్టేసుకొని ఒక సిమ్ టు మీడియం ఫ్లేమ్లో 20 minutes కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ఇలా తిరిగేస్తే అది ఈజీగానే వచ్చేసిన తర్వాత దాన్ని చాక్తో ఇలా కేక్ లాగా కట్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, ఎవరైనా చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ లాగా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెట్టడానికి చాలా బాగుంటుంది. హోప్ యు ఆల్ లైక్ దిస్ రెసిపీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ చాలా వస్తాయి మీకు కూడా యూట్యూబ్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇంతకీ నా పేరు చెప్పలే కదా, శిరీష.